మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్దిని కోల్పోవడం పార్టీకి తీరని లోటుని వ్యాఖ్యానించారు. ఆయన అకాల మరణం షాక్ గురి చేసిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు సాయంత్రం నల్లబెల్లిలో జరగబోతున్నాయి. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. 4750 కోట్లతో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్ టూరిజం, ట్రేడ్, కార్గో, ఫార్మా, సీ ఫుడ్ ఎగుమతులకు భారీ ఊతమివ్వనుంది. 13,000 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు దింసా నృత్యంతో మోదీకి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కేసు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి నిందుడిగా నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఇవాళ ఉదయం 10:15 హాజరు కాబోతుండటంతో కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భోపాలపల్లి, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీకి ఐఎండీ రైన్ అలర్ట్స్ ను జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 11 అడుగులకు చేరింది. 175 గేట్ల ద్వారా 2,12,000 క్యూసెక్ల నీటిని డెల్టాకు, సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పంచాయతీరాజ్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి తార్ రోడ్ నిర్మించాలని కూడా సూచించారు సీఎం. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీతో చర్చలు సానుకూలంగా ముగిశాయన్నారు ఆర్టీసీ ఎండీ. 90% సమస్యలకు పరిష్కార మార్గం లభించిందన్నారు. మూసిన డిపోలను తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు ఆర్టీసీ ఎండీ. ప్రధాని మోదీ ఎక్స్ లో మరో వీడియోను పోస్ట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ ముఠాలను అస్సలు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పారదర్శకమైన పరీక్షా విధానం కోసం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ప్రైమ్ మినిస్టర్. భారత హాకీ ఆటగాళ్ల జెర్సీ రంగు మార్పు వివాదానికి దారితీసింది. 2026 హాకీ వరల్డ్ కప్ కోసం సంప్రదాయంగా బ్లూ రంగును హాకీ ఇండియా మార్చింది. బ్లూ స్థానంలో కాషాయ రంగును ప్రవేశపెట్టింది. దీంతో రంగు మార్చడం సరికాదు అని మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్యా సహా పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.